నమస్కారం అండి. చాలామంది భార్య బాధితులు మనకు లెటర్స్ రాస్తున్నారండి. మేడం మీరందరూ కూడా భార్యలకు సంబంధించి, అట్లాగే మహిళలకు సంబంధించే చట్టాల గురించి చెబుతూ ఉన్నారు. మరి మేము ఇంట్లో మా భార్యల చేతుల్లో చాలా బాధలకు లోనవుతున్నాము. మానసికంగా హింసిస్తున్నారు. ఇంట్లో మేము నివసించే పరిస్థితి మాకు ఉండడం లేదు. సంపాదన కన్నా ఎక్కువ కోరికలు కోరుకుంటున్నారు. చీటికి మాటికి హింసిస్తున్నారు మమ్మల్ని. మాటలతో, చేతులతో హింసిస్తున్నారు. అదేమంటే అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. రాకుండా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంటికి వెళ్ళాలంటే మేము భయపడుతున్నాము. భార్య నుండి ఎలాంటి హింస ఎదురవుతుందని చెప్పేసి తరచుగా వేధింపులకు గురి చేస్తున్నారు. మాకు కనీస గౌరవం ఇవ్వడం లేదు. మా పేరెంట్స్ని సరిగ్గా చూసుకోవడం లేదు. మరి మేము ఇంత బాధలు అనుభవిస్తున్నాము భార్యల చేతులలో, చెప్పుకోలేక బాధపడుతున్నాము. మరి మాకు ఏదైనా రెమెడీ ఉన్నదా అని అడుగుతున్నారు. కొంతమంది అయితే భార్యలు తీవ్రంగా దూషిస్తున్నారని, బాడీ షేమింగ్ చేస్తున్నారని, ఇల్లు నరకంగా మారుస్తున్నారని కూడా అడుగుతున్నారండి. మరి ఇలాంటి వారికి గురించి మనం ఆలోచిస్తే, జనరల్గా ఇన్ని మానసిక వేధింపులకు భర్తలు గురైనప్పుడు, ఆర్థిక వేధింపులకు భర్తలు గురైనప్పుడు వారు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ను అనుసరించి కోర్టును ఆశ్రయించేటటువంటి అవకాశం ఉన్నది. అంటే గృహహింస చట్టాన్ని అది కేవలము మహిళలకే కాదు, తన పురుషులకు కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఎవరైనా సరే భార్య చేత హింసకు లోనయ్యేటటువంటి వారు కోర్టును ఆశ్రయించి గృహహింస చట్టాన్ని అంటే డీవీ యాక్ట్ ద్వారా అలాంటి చర్యలను ఆపివేసేలాగా ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. అంటే కోర్టు వారు భార్యకు ఒక ఆర్డర్ పాస్ చేస్తాడనమాట. అమ్మా ఇక మీదట నీ భర్త పట్ల ఈ రకంగా ప్రవర్తించవద్దు, అతన్ని వేధింపులకు గురి చేయవద్దు, అతడితో చక్కగా శాంతియుతంగా సామరస్యంగా కాపురం చేసుకో అని చెప్పేసి ఆర్డర్స్ కోర్టు నుండి పొందే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి ఆర్డర్స్ మాకు వద్దు, ఈవిడ హింస మేము భరించలేకపోతున్నాము, మేము ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు మాకు దాపరిస్తున్నాయని చెప్పేసి బాధపడి తీవ్రంగా మనోవేదనకు లోనయ్యేటటువంటి పురుషులు అంటే భర్తలు విడాకులకు వేసుకునే అవకాశం ఉంటుందండి. ఈ ఆప్షన్ ఎప్పటికీ కూడా ఉంటుంది. ఈ విడాకుల చట్టంలో హిందూ వివాహ చట్టాన్ని అనుసరించి మెంటల్ క్రూయల్టీ అనే గ్రౌండ్ను పెట్టుకొని ఈవిడ చేసేటటువంటి చేష్టలు, ఈవిడ చేసేటటువంటి వేధింపులను క్షుణ్ణంగా తెలియజేస్తూ చక్కటి ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేసుకుని విడాకులు పొంది అంతటితో ఆ బాధలకు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకు కూడా చట్టాలు అప్లికబుల్ అవుతాయండి. ఈ చట్టాలను అనుసరించి కోర్టులను ఆశ్రయించుకోండి.